ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ నేటి మ్యాచ్లోనూ గెలిచి తమ విజయ పరంపరను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సన్ రైజర్స్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్లోనే విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. హోమ్ గ్రౌండ్లో జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని సన్ రైజర్స్ పట్టుదలగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో సన్ రైజర్స్ 12 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో 9 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. రటిక సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ రెండిట్లోనూ ఎవరు గెలుపొందుతారో అనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సుధీర్ గారు నమస్తే అండి. సుధీర్ గారు చెప్పండి శ్వేత గారు. ఎస్, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్తో ఇటు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటి 12 మ్యాచ్ల్లో గెలిస్తే ఒకటి 9 మ్యాచ్ల్లో గెలిచింది. ఈసారి ఈ మ్యాచ్ మీద ఎక్కువ ఉత్కంఠ ఉంది. మీరేం చెప్తారు, ఏ జట్టు గెలుస్తుంది అనుకుంటున్నారు? హైదరాబాద్ ఫేవర్ లోనే స్లైట్ గా ఉంది. బట్ ద వే రాజస్థాన్ సౌరవ్ సూర్యవంశీ ఈస్ బీన్ ది టాక్ ఆఫ్ క్రికెట్ అయిపోయాడు ఇప్పుడు. శ్వేత మనందరికీ తెలిసిందే, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. అండ్ అతన్ని నేను అనుకుంటాను కంట్రోల్ చేసినట్లయితే ఈవెన్ అతనితో పాటు ఎస్ఎస్సి చేస్తాను. ఈ 2 ఓపెనర్స్ హైదరాబాద్ కంట్రోల్ చేయగలిగితే దే కెన్ డెఫినెట్లీ విన్ ద మ్యాచ్. బట్ ఈ ఓపెనర్స్ లో ఇద్దరు ఎవరైనా కానీ సెట్ అయినా కానీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే వీళ్ళిద్దరి ఎబిలిటీ మామూలుగా లేదు. అండ్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు రియల్ గా చెప్పాలంటే. అండ్ ఇప్పటి వరకు డిఫీటే లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చేంజ్ చేస్తున్నప్పుడు గెలుస్తున్నారు, సెట్ చేయగలుగుతున్నారు. అండ్ మంచి మంచి టీమ్స్ ఓడించారు. ముంబైని ఓడించడం, తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించడం. అండ్ దట్టు సౌరవ్ సూర్యవంశీ ఫేస్ చేసినటువంటి ఫస్ట్ ప్రతి టాప్ బౌలర్ ను కూడా సిక్సర్ బౌండరీలు సాధించి తన యొక్క సత్తా చాటుతున్నాడు. యంగ్స్టర్ ఫ్రమ్ జార్ఖండ్. యాక్చువల్లీ ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువని. బట్ అతన్ని కంట్రోల్ చేసినట్లయితే స్టార్టింగ్ లో నేను అనుకుంటాను హైదరాబాద్ కెన్ హ్యావ్ ఎ ఛాన్స్ టు విన్ ద మ్యాచ్. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ అ గుడ్ టీమ్. ఇప్పటి వరకు స్కోర్స్ చేస్తున్నారు శ్వేత. మనం చూసినట్లయితే బెంగళూరు అగైన్స్ ఫస్ట్ మ్యాచ్ లో 200 స్కోర్ చేశారు, కోల్కతాతో 200 స్కోర్ చేశారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ లక్నోతో జరిగినటువంటి మ్యాచ్ లోనే ఇక్కడ హైదరాబాద్ లో అది కూడా ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం పేలమైనటువంటి బ్యాటింగ్ ఏం చెప్పాలి. బికాస్ 160 అరౌండ్ స్కోర్ అంటే అదంత పెద్ద టాప్ స్కోర్ చేయలేకపోయారు. అండ్ దట్ దే వర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. 30 for 4-5 ఉండే స్టార్టింగ్ లో. ఆ తర్వాత నితీష్ అండ్ క్లాష్ అండ్ రియల్లీ ప్లేడ్ వెల్. సో హోమ్ అడ్వాంటేజ్ ను రియల్ గా హైదరాబాద్ ఈ రోజు ఉపయోగించుకోవాలి. అండ్ నేను అనుకుంటాను ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ పుట్ ప్రెషర్ ఇఫ్ దే బౌల్ వెల్, బ్యాట్ వెల్. యాక్చువల్లీ మంచి టీం, మేనేజ్మెంట్ చక్కగానే ఉంది, టీం చక్కగానే ఉంది. బట్ పర్ఫార్మెన్స్ అనుకున్నట్టుగా లేకపోవడం అనేది కొంచెం ప్రెషర్ లోకి నెట్టింది ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పటి వరకు శ్వేత. రైట్, అంటే మీరు అన్నట్టుగా వైభవ్ సూర్యవంశీని కనుక అడ్డుకుంటేనే సన్ రైజర్స్ గెలుస్తుంది అనే ఒపీనియన్ ఏమన్నా ఉందా? అబ్సల్యూట్లీ, బికాస్ ఈ మెయిన్ స్టే అయిపోయినాడు సో రాజస్థాన్ కు శ్వేత. ఎందుకంటే అతనితో పాటు యశస్వి కూడా ఈ 2 ఓపెనర్స్ ను అవుట్ చేయాలి. అప్పుడు కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే అఫ్ కోర్స్ తర్వాత కూడా జురేల్ ఉన్నాడు, వాళ్ళకు రియాన్ పరాగ్, ఎడ్వేర్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ స్టిల్ నేను అనుకుంటాను ప్రెషర్ కొంచెం క్రియేట్ చేసేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు నేను అనుకుంటాను రాజస్థాన్ లో కూడా కపుల్ ఆఫ్ చేంజెస్ ఉంటాయని అనిపిస్తుంది. ఎందుకంటే శనక ఆడించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. శనక ఆడినట్లయితే కొంచెం స్పెషల్ బౌలింగ్ ఎఫర్ట్ కూడా చేయగలుగుతారు. అండ్ రాజస్థాన్ కు బ్యాటింగ్ తో పాటు జోఫ్రా ఆర్చర్, బర్గర్ వీళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ అట్లాగే బిష్నోయ్ హెస్ బీన్ అవుట్ స్టాండింగ్. నిన్నటి వరకు పర్పుల్ క్యాప్ ధరించున్నాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రసిద్ధి కృష్ణ వద్ద ఉంది, ఎందుకంటే నిన్న 4 వికెట్ తీసుకున్నాడు. అండ్ అతని బౌలింగ్ లో కూడా ఎలా ఆడతారో చూడాలి. ఎందుకంటే అతను కూడా చాలా చాలా కీలకమైనటువంటి బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు మధ్యలో. అండ్ జడేజా ఇస్ దేర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో స్ట్రాంగ్ టీమ్ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా స్ట్రాంగ్ ఉంది. మంచి మంచి క్యాచెస్ తీసుకుంటున్నారు. ఎట్మేర్ అవుట్ స్టాండింగ్ గా క్యాచెస్ తీసుకోవడం చూస్తున్నాం మనం.
సో ఐ థింక్ టీమ్ ఓవరాల్ గా కూడా చాలా స్ట్రాంగ్ టీం కనుక నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. అంటే జైస్వాల్ అండ్ సౌరవ్ తో పాటు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉంచాలి అంటే నేను అనుకుంటాను బౌలింగ్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ బౌలింగ్ అనుకున్నట్టుగా లేకపోవడమే కారణంగా చూసాం మనం. ఇక్కడ బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్ లో కూడా 200 స్కోర్ చేసిన తర్వాత కట్టడి చేయలేకపోయినారు. అంటే ఐ థింక్ 200 స్కోర్ ను కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. అంటే దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్ ఇన్ ద బౌలింగ్ యాక్చువల్లీ. వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ సన్ రైజర్స్ రెక్టిఫై చేసుకోవాలి శ్వేత ఈరోజు. రైట్. అంటే ఇప్పుడు సన్ రైజర్స్ విషయానికి వస్తే పర్టికులర్గా ఈ సీజన్లో ఒకటే మ్యాచ్ గెలిచింది. సో ఈ నేపథ్యంలో ఇటు సన్ రైజర్స్ ఫాల్ట్ ఎక్కడ ఉంది అనేది క్రికెట్ అభిమానుల్లో ఉన్నటువంటి క్వశ్చన్. కనపడుతున్నాయి. బ్యాటింగ్ లో పర్వాలేదు, బ్యాటింగ్ లో బ్యాటింగ్ లూప్ హోల్స్ యాక్చువల్లీ. బౌలింగ్ లో కొంచెం స్ట్రెంత్ కావాలి. మరి అందుకనే ప్యాట్ కమిన్స్ వచ్చినంత వరకు అయితే ఆ ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్లీ. కమిన్స్ వచ్చినంత వరకు కార్స్ కూడా కొంచెం ఇంజరీ తోటి ఉండడంతో అతను ఆడించలేదు ఈ రోజు. అతను ఆడిస్తారా చూడాలి. అండ్ లేకుంటే బ్యాటింగ్ లో మరింత మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్ కావాలి అంటే ఐ థింక్ కమిందో మెండిస్ ను కూడా తీసుకోవచ్చు. ఈజ్ ఆల్సో ఇన్ ద టీమ్ ఐ థింక్. సో ఐ థింక్ పైనే తర్వాత మలింగ్ అని ఆడిస్తారు. ఎందుకంటే బౌలింగ్ లో ఉనట్కర్ సరిగ్గా బౌలింగ్ చేయకపోవడంతో మీడియం పేసెస్ పైన ప్రెషర్ అనేది క్లియర్ గా క్రియేట్ చేస్తున్నారు. శివాంగి ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. డూబే కూడా చక్కటి బౌలింగ్ గా కనిపిస్తున్నాయి. ఈ 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ చాలా మంచి బౌలింగ్ గా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు ఒక ఇద్దరు మీడియం పేసెస్ మంచిగా ఉన్నట్లయితే టీమ్ లో ఉన్నారు లేరని కాదు. హర్షల్ పటేల్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు.